వద్దు చెల్లి. ఓకే, టీ తాగావా చెల్లి? నేహా అక్క లేదన్నయ్య, పెట్టాలి. రే సత్య, ఎవరో ఎస్ఆర్కే బాబు, మీరు పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి కన్నా, ఇలాంటి వాటిలో పెట్టకూడదు నాన్న. ఇప్పుడు మనమే కాదు కదా, ఎంతమంది చూస్తారో మనకు తెలియదు నాన్న. అందరూ ఒకలాగా ఉండరు కదా. మీరు ఏం చేస్తారంటే మీరు సరదాగా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. లేకపోతే సత్య నువ్వు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వు, మీ ఇద్దరు సరదాగా గ్రూప్లో మాట్లాడుకోండి. ఏరా తల్లి, తల్లి గ్రూప్లో అనుకో, అమ్మ లైవే కదా, అమ్మ గ్రూపే కదా అని చెప్పేసి మగవాళ్ళు కూడా ఏమనరు. సింగిల్గా మళ్ళీ అన్నయ్య అని నువ్వు అన్నయ్య అన్నా సరే అసలు రోజులు బాగాలేరు బాబు, జనాలు బాగా మామూలుగా ఉండట్లేదు. ఒకవేళ మళ్ళీ అని అనుకోవచ్చు, అపార్థాలు గట్రా వస్తాయి. కావాలంటే గ్రూప్లో జాయిన్ అయిపో సత్య, గ్రూప్లో సరదాగా మాట్లాడుకోండి. గ్రూప్లో అనుకో అది అమ్మ లైవ్ అని చెప్పడానికి ఉంటుంది ఎవరికైనా. అవునా తల్లి? ఓకే ఆంటీ గారు. లేదన్నయ్య, పెట్టాలి. నేహ తల్లి, టీ తాగేవా? సత్య సత్య లేదు, ఇంకా పెట్టాలంటరా. ఎందుకంటే నాన్న భయం నాకు, గొప్పని మీ ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదు. మన లైవ్ కోసం మీ ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదు. సరే, అర్థమైందా? ఇది నేను లైవ్కి వెళ్తాను కదా, ఆ లైవ్కి వెళ్ళి అమ్మాయి ఆవిడ మా అమ్మ చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి మనకు కవర్ చేయడానికి ఉంటుంది మా వాళ్ళకి. పప్పు పెట్టేస్తాను ఇప్పుడు. తమ్ముడు సత్య గారు, టీ తాగారా? బాగున్నారా? టీ అంటే గుర్తుకు వచ్చింది, తాగాలి అని ఉంది. ఇక కొళ్ళు జోకులేస్తూ ఉంటాడు ఇలాగ. టీ అంటే గుర్తొచ్చిందంట. ఆంటీ గారు మీరు సూపర్, మంచి చెప్తారు. థ్యాంక్ యూ రా చిట్టి తల్లి. ఎస్ఆర్కే బ్రో బాగున్నావా? టీ తాగావా? టీ పాలు కాఫీ తాగావా? అన్నీ ఒకసారి తాగితే విరసంలో తినన్నా. రాజుగారు అన్నీ ఒకసారి తాగితే విరసంలో అయిపోతే కన్నా. హాయ్ రాజేశ్వరి గారు, టీ తాగారా రాజేశ్వరి గారు? అయ్యమ్మా లైట్ వేసిన ఒకసారి కనపట్లేదంటే. ఇంటి దగ్గర అమరదస్తం ఉంటుంది, అమరదస్తంలో కొడతాను. నేను వెళ్ళిపోయాను ఇక్కడ, అమరదస్తం లేక షాపింగ్ బోర్డునే కొడుతున్నాను నేను. నాన్న నీళ్ళు పోసిందిరా. నేహ అక్క ఇప్పుడు నేహ అక్క ఇప్పుడు తెచ్చింది అనుకుంటా టీ హౌస్ నుండి. నేహ గారు టీ తాగారా? నేను తాగుతున్నాను. టీ తాగారా రాజేశ్వరి? నేను గ్రూప్లో నేను అమ్మ రాజేశ్వరి. ఒక్కసారి ఉండండి అమ్మ, ఒక్కసారి మాట్లాడతాను. నాన్న ఫోన్ ఇస్తే నేను అన్నీ చదువుకున్నాను నాన్న. ఈ దూరం వల్ల అమ్మట్లేదు నాకు. పోయమ్మా ఎంత గట్టిగా ఉన్నాయా? ఎండుమిర్చి డైరెక్ట్గా ఇలా వేయకూడదు. గిన్నె వేస్తే అందులో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు నూనెలో వేగితే పప్పులో ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? నేను మిర్చి కారం కోసం ఎండుమిర్చి తీసుకున్నప్పుడు గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ ఒక డబ్బాలు వేసి ఉంచుకుంటాను. పప్పుల్లో పోపులో సూపర్గా ఉంటాయి. చిట్కాలు అవి చిట్కాలు. కరివేపాకులు